గాయస్ ఇక్కడ ఒక గుహలా కనిపిస్తుంది. తప్పుకో భయ్యా. ఇక్కడ లోపల మరొక రూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అది చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న గుహ మాదిరి ఉంది. ఇక్కడ ఏమీ లేదు. ఒక చిన్న మందిరం మాదిరి చూడడానికి మనకి, అంటే దేవుణ్ణి పూజించే మందిరం టైప్ కనిపిస్తుంది. ఒకసారి పైన కూడా చూసుకోవచ్చు మనం. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ కోట గోడలు అప్పట్లో ఎందుకు వాడేవారో, ఎవరు యూజ్ చేసేవారో ఇండ్లలో, కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్గా మన అట్టే వెళ్తాం. పైన ఎక్కడేం లేదు. అలా చూడ అటు వెళ్ళి కొందామా, మనకి పైకి లేదు మనకి ఊకిట్లా వద్దాం. ఒక్కొక్క అప్పట్లో ఇదంతా పెద్ద కోటలా ఉండేది అనుకుంటా. మొత్తం శిథిలాస్థాయిలో మొత్తం కూలిపోయింది. ఇక్కడ మొత్తం చెట్లు పెరిగినాయి, కానీ మొత్తం ఇదన్నా కోట గోడలు మొత్తం ఏ పర్పస్ లో కూలిపోయింది మనకైతే అర్థమవుతుంది. కానీ ఇది మొత్తం మన ప్రజెంట్ అయితే కోట లోపల ఉన్నట్టుగానే ఉంది నాకైతే చూడడానికి. ఇవన్నీ చూడడానికి మొత్తం చిన్న చిన్న గదుల్లా కనిపిస్తున్నాయి మనకైతే ఇవన్నీ. ఇది ఒక రాజుల వారు పరిపాలించిన కోట. ఇక్కడ జనాలు, సామాన్య జనాలు కూడా మామూలు ఇళ్లలో ఉండేవారు అని వినికిడి, మనకు పూర్తిగా తెలియదు. సో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గట్టుమైన ఎక్కువ చింత చెట్లు కనబడుతున్నాయి. అప్పట్లో చింతకాయ పచ్చడి బాగా తినేవాళ్ళు అనుకుంటా. ఇక్కడేం లేదు. ఇక్కడ కొలను ఉంటుంది, నేను అన్నది సీతమ్మ అదే. సో గాయస్ మనకైతే మరొక బావి కనిపిస్తుంది. బావి పేరు ఏం పేరు బావి అని కాదు కానీ, సో అప్పట్లో ఇది ఒక కొలన్ అన్నమాట. అప్పుడు ఎవరో మానవాళ్ళు వచ్చి పెట్టి ఇంత పైకి వచ్చి నేను వచ్చి పెట్టేసిన. అది మామూలుగా ఏకాదశి రోజు అప్పుడే కదా ఇక్కడ క్రౌడ్ వచ్చి ఎట్లా పని చేసేది. నార్మల్ గా జనాలు బైక్ వేసుకొని వచ్చేస్తుంటారు, ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళ సరదాలు తీసుకొని పోతుంటారు. మంది సిట్టింగ్ సరదాలు అంటే ఇంకా వేరే వస్తుంది. గాయస్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆ కోట అంచు వరకు అయితే వచ్చేసాం. అది పెద్ద కిల్ల. ఆ పెద్ద కిల్ల దగ్గరికి వెళ్తే మనం ఇప్పుడు అందులో ఫిరంగిలు అప్పట్లో యూజ్ చేసిన కోట బద్దల కోసం అన్ని ఉన్నాయని చెప్పేసి అయితే మనం చివరికి అక్కడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మరొక కోట కూడా కనిపిస్తుంది. ఆ కోట గోడలో దగ్గర మనం వెళ్ళి ప్రయత్నిద్దాం. ద్వారం ఉందా ఎక్కడ? కొంచెం ముందు నుండి అయితే ద్వారం ఒక్క సైడ్ ఉందో చూడాలండి మనం. వచ్చిందేనా మన ఇక్కడ నుండి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూపే అప్పుడు బాగానే ఉండు.
ఇది ఒక మందిరం లాగా అనిపిస్తుంది చూడడానికి మొత్తం కూడా. కానీ ఈ గుట్టలు ఎక్కడ చూసినా మనకు మోస్ట్గా కనిపించేది ఈ గుట్ట నిధుల కోసం తవ్విన గుంతలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బయట నుంచి చూస్తే ఓన్లీ రాళ్ళు కోటగూడలు మాత్రమే కనిపిస్తాయి, కానీ లోపలికి వస్తే ఈ కోట అందాలని కూడా కనిపిస్తున్నాయి. కానీ దీన్ని ఎంతో భద్రంగా కాపాల్సిన మన స్టేజ్లో ఉండాల్సిన వాళ్ళు మన మధ్యలో ఉన్నటోళ్ళే ఎక్కువ శాతం వచ్చి అవి గుంతలు చేసి మొత్తం పాటు చేసేస్తున్నారు. సో గైస్, ఇక్కడ మనకి దేవి గుట్ట అయితే కనిపిస్తుంది. ఈ గుట్ట గైస్ ఒక్క నిమిషం, లోపల ఒక అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. షూ పేరు కట్టి సో గాయస్, ఈ గుట్ట లోపల అయితే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది మనకి. ఈ అమ్మవారు ఉన్నందుకేనేమో దేవి గుట్ట అని పేరు వచ్చినట్టుంది ఇక్కడ. సో లోపల చూసుకున్నాం అంత ఖాళీ కూడా చిన్న గుహలా ఉంది. అంటే మామూలుగా జంతువులు అవి జీవించేటట్టున్నాయి నైట్ టైం అయితే. పైన ఉంటే ఒక్కసారి అది ఇస్తే అయిపోతాయి కదా 25 మీటర్స్, అంతకంటే ఏం అవసరం లేదు. గాయస్, ఇక్కడ మనకు ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఏముంటుందో తెలియదు కానీ జాగ్రత్తగా వెళ్దాం. పట్టకపోయినా కూడా పడతాడు పర్మనెంట్. సో క్యాబెట్ ఇక్కడైతే మనకు పెద్దగా అయితే ఏం కనిపిస్తుంది, కాకపోతే జంతువులకు స్థావరంగా కనిపిస్తుంది కొంచెం. మళ్ళా ఆ ఎప్పుడు వచ్చే తెలియదు, వాటికి డిస్టర్బ్ చేయనందుకు మనమైతే వెళ్ళిపోయింది ఎక్కడ నుండి. ఇదిగో మేము వీడియోలు తీసుకుంటే ఫోన్ తీసుకుంటే రండి చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మన సచిన్ కూడా ఇక్కడికి వచ్చిండు. సచిన్ టెండూల్కర్. సచిన్ అన్న పర్సన్ వచ్చేసి టెండూల్కర్ ఇంకెంత వస్తారు పోయ్యా నువ్వు. సో సచిన్ అన్న పర్సన్ వచ్చాడు, సచిన్ టెండూల్కర్ కాదు బ్రో చెప్పినట్టు. స్పీడ్ ఎక్కువ ఇంగిట్లో యాక్చువల్గా ఇది ఒక చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది అయితే మనకి. ఫైనల్లీ మన కోట పై భాగం వరకు అయితే రాగలను, పైకి అయితే వెళ్దాం పదండి.
ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఇంత ఎండాకాలం ఎంత కరువు కాలం అయినా నీళ్ళు ఉంటాయి ఇక్కడ. నీళ్ళు తాగుతారు ఏకాదశి రోజు. మనం తాగలేదు అది తాగేది మనం ఇక్కడ అది కాడమాకిస్తే ఇట్లా పోయి వెళ్తుంది అనేది ఒకటి వినికిది. సో గాయస్ ఇది చూస్తున్నారు కదా, దీని అయితే సీతగుండం అంటారు. మన కింద ఇందాక చూసినా కదా పెద్దది, అది రామగుండం. ఇక్కడ తొలి ఏకాదశి అప్పుడు ఇక్కడ భక్తులు వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ అగరబత్తులు కాయదర్కున్నాం అంటే ఇక్కడ పూజ చేసి ఈ వాటర్ తాగి ఇంటికి కూడా తీసుకెళ్తారు అన్నమాట. సో గాయస్ ఇక్కడైతే 2 కిలాలు ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద కిలా. ఇక్కడ మనకి రైస్ వచ్చి చిన్న కిలో ఉంటుంది. ఫస్ట్ అయితే మనం పెద్ద కిలోకి అయితే వెళ్ళేసి తర్వాత చిన్న కిలోకి వెళ్దాం. సో గాయస్ ఇది చూసుకోవడానికి మనకు శిలాశాసనంలో ఉంది. మీకు దగ్గర నుంచి చూస్తాను, సరిగా కెమెరాకి చూడవచ్చు. అక్షరాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. ఈ శిలాశాసనం దేని గురించి తెలియదు, కానీ పైన ఉర్దూ కింద సంస్కృతంలో ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్న మరొక గదిలా ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడైతే ఏమీ లేదు, చిన్న రూమ్ మాకుంది అంతే. ఈ భూమి మీద మొత్తం అతి ఎత్తైన ప్రదేశంలో ఒక్కరే నిల్చున్నట్టుంది. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత మంచి అనిపిస్తుంది చూడడానికి. సో గైస్ ఇక్కడైతే ఒక ఫిరంగి కనిపిస్తుంది, కింద చూసుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ సగం మట్టిలో పురుకుపోయి సగం మాత్రం తేడుకొని ఉంది. అప్పట్లో యుద్ధాల కోసం యూజ్ చేస్తారు కదా ఫిరంగి, అది ఇక్కడ ఉంది. సో గాయస్ ఇప్పుడైతే మనం పెద్ద కిలా కడప పోయినాం కదా, ఇప్పుడు చిన్న కిలా దగ్గర ఫిరంగి అయితే మంచి స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్తున్నాం. చిన్న కిలా దగ్గర ఉన్న ఫిరంగి మీకు చూపిస్తాను పదాన్ని. గాయస్ అప్పట్లో ఉపయోగించిన ఫిరంగి ప్లస్ అందులో గుండు కూడా అలాగే ఉంది. ఒకసారి చూడండి, ఫిరంగిలో ఉపయోగించే గుండు కూడా అలాగే ఉంది. ఎలా స్టార్ట్ చేస్తుందో కానీ మొత్తానికి అయితే పగిలిపోతుంది. నేను ఈ ఫిరంగి గురించి చిన్నప్పటి నుండి వినడమే కానీ కళ్ళారా ఫస్ట్ టైం చూసిన, ప్లస్ తాగుతున్నా కూడా. కానీ ఇందులో మాత్రం గుండు అలాగే ఉంది. ఎప్పుడు యూజ్ చేస్తుందో కానీ కోట భద్రత కోసం యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో తెలియను. పైకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు. ఫిరంగి స్టార్టింగ్ భాగం చూడండి, వస్తాయి కెమెరా. ఫిరంగి స్టార్టింగ్ భాగం కింద గుండు కొడితే ఇది ముందు నుండి వెళ్ళిపోతుంది. పట్టుకో. సో గైస్ ఇందాక పెద్ద కిలా దగ్గరికి వెళ్ళాం కదా, ఇది వచ్చేసి చిన్న కిలా. చూడవచ్చు మన పెద్ద కిలాకి ఏ విధంగా వెళ్ళాం అనేది. సో ఇక్కడి వరకు అయితే స్టోరీ ఎండ్ అయిపోయింది. ఫైనల్లీ అయితే మొత్తానికి అయితే మనం ఈ ట్రిప్ కంప్లీట్ చేసినాం. పాన్గల్లో ఉండే కిల్లా గట్టి మొత్తం షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మరొక అడ్వెంచర్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి ఇంకా మంచి కంటెంట్ మీకు ఇస్తాను. ఓకేనా, మీకు ఇంకా అడ్వెంచర్ వీడియోస్ ఏమైనా ఉన్నా ఓకేనా సజెషన్స్ కనుక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. Bye friends.